హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను, అంటే మా స్టైల్లోనే చేస్తున్నాను. అసలు మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నేను కూడా చేపల పులుసు తినేదాన్ని కాదనమాట, నేను చేపల ఫ్రై ఇష్టపడేదాన్ని. కానీ తర్వాత అర్థమైంది చేపల ఫ్రై కంటే కూడా పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో మా బాబాయ్ అయితే ఇప్పుడు కూడా తినడం అనమాట, వాడికి ఫ్రై అంటేనే ఇష్టం. సో మేము అందుకని ఈరోజు చేప కొన్ని పీసెస్ సపరేట్గా తీసి వాడికి ఫిష్ ఫ్రై చేసిన అండ్ మాకు మాత్రం పులుసు పెట్టిన అనమాట. అండ్ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేనైతే ఒక 2 కిలోల చేపలు తీసుకొని దాన్ని మంచిగా బ్లడ్ అంతా పోయేలాగా ఒక 5-6 టైమ్స్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని, ఆ తర్వాత కొద్దిగంత రాలుపు వేసుకొని మంచిగా ఇట్లా పీసెస్కి ఇలా పట్టుకునేలాగా మంచిగా పిసికి కడుక్కోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే నీసు వాసన రాకుండా ఉంటుంది అనమాట. రాలుపు వేసుకొని కడుక్కుంటే చాలా ఫిష్ కూడా కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత అది అందులోనే కొంచెం వాటర్ వేసి అందులోనే పెట్టాను అనమాట, పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక 4-5 ఉల్లిగడ్డలు ఇట్లా పొట్టు తీసుకొని ఇలా కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఈ దాంట్లో పేస్ట్ వేస్తాను అనమాట, మంచిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేస్తాను అనమాట. సో దాని గురించి నేను కొద్దిగా లావుగా కట్ చేసుకున్నాను. సో ఆనియన్ పేస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అనమాట, అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. సో చాలామంది ఇలా పచ్చి ఉల్లిగడ్డలే ఇట్లా మిక్సీ పట్టుకొని ఫ్రై చేస్తారు, కాకపోతే అలా కూడా బాగానే ఉంటుంది. ఆయిల్ మంచి ఫ్రై చేసుకోవాలి, కాకపోతే ఏంటంటే మనం ఫ్రై చేసుకొని మిక్సీ పడితే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేను ఒక 4 ఉల్లిగడ్డలు ఇలా లావుగా కట్ చేసి పక్క పెట్టుకున్నాను. అండ్ టమాటోలు కూడా ఒక 4 తీసుకున్నాను గ్రేవీ కోసం. 4 తీసుకొని కొద్దిగా ఇలా లావుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. అండ్ అంతలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవద్దు. సో చూస్తారా, నేను వీడియోలో చేస్తున్నాను చూడండి, సేమ్ అదే విధంగా అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఎక్కువగా ఇలా తిప్పుతూ ఉంటుందంటే అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో ఇలా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇవంతవరకు చల్లారేంత లోపల మళ్ళీ అదే ప్యాన్లో మనం కొద్దిగంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు, ఇందాక కట్ చేసి పక్క పెట్టుకున్నాం కదా, సో ఆ ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎక్కువగా మరీ ఇట్లా ఎలా అంటే బిర్యానీ కావాల్సినట్టుగా ఇలా ఎక్కువగా అలా కాకుండా జస్ట్ నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో చూడండి, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇట్లా మంచిగా కలుపుకుండా ఒక 2 మినిట్స్ అలా ఒక 2-5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత అందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటో ఆనియన్ ఒకే దగ్గర వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మంచిగా టమాటా అనేది ఎక్కువగానే ఫ్రై అవ్వాలి, అంటే ఇలా టమాటా ఇట్లా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. సో అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 2 ఒకేసారి వేసుకొని ఇలా బాగా కలపాలి. సో ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఉల్లిగడ్డలు అనేవి తొందరగా ఇట్లా మగ్గుతాయండి. ఒక చిన్న టిప్ అనమాట. సో ఎప్పుడైనా ఉల్లిగడ్డ ఫ్రై చేసినప్పుడు ఒక చిన్న చిటికెడంత సాల్ట్ వేసి తొందరగా ఇలా ఫ్రై అయిపోతుంది అనమాట. సో చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. అండ్ ఇది తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇందాక మనము డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, సో అవి మళ్ళీ మనం పేస్ట్ చేసుకోవాలి, మిక్సీకి పట్టుకోవాలన్నమాట పౌడర్ లాగా. అండ్ ఇందాక మనం తీసి పక్క పెట్టుకోవాలని చెప్పాను కదా, సో అది కూడా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ అండ్ ఇది 2 పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇది 2 పేస్ట్ చేసుకునే లోపల మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని కడాయి తీసుకొని అది హీట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్లో హీట్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్లో నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అండ్ ఇలా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను చూడండి. అండ్ అందులో ఎన్ని అంటే ఒక చిటికెడు అనమాట, అంత ఎక్కువ కాదు, ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలన్నమాట. అసలు మెంతులు వేసుకుంటే అసలు చెప్తున్నా కదా, చేపల పులుసుకి మెయిన్ సీక్రెట్ అదే అనమాట, మెంతులతోనే ఆ టేస్ట్ వస్తుంది. అండ్ మెంతులు కొద్దిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు, అండ్ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోవాలి.
సో చూడండి జీలకర్ర అండ్ ఆవాలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. అండ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అంతనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అసలు ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే పట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే అసలు ఆ స్మెల్తోనే అసలు సూపర్గా ఉంటుంది నాన్ వెజ్ అనేది. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి, కొద్దిగా అంతా, ఎందుకంటే సో నాన్ వెజ్ కదా, సో మంచిగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మంచిగా ఫ్రై చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇలా మంచిగా కలుపుతూ ఉండండి. అండ్ ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, టమాటో అండ్ ఆనియన్ పేస్ట్, సో అది వేసి బాగా కలపాలన్నమాట. సో అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలపాలి. అండ్ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా, సో అంత పచ్చివాసన ఏమి ఉండదు, కాకపోతే కొద్దిగా ఆయిల్లో ఉడికిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకనే అది మనం అల్లం వెల్లిగడ్డ వేసుకోగానే ఈ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి బాగా ఆయిల్లో. సో చూడండి వీడియోలో అసలు ఎలా ఉడుకుతుందో. సో నేనైతే ఇండక్షన్ పైన చేసిన, అసలు ఇండక్షన్ పైన వంటలు చాలా ఫాస్ట్గా అయిపోతాయండి గ్యాస్ మీదతో కంపేర్ చేస్తే. సో మీరు ట్రై చేయండి ఒకసారి, ఇన్ కేస్ ఇండక్షన్ ఉన్న వాళ్ళు మాత్రం దానిపైన ట్రై చేయండి. అండ్ చూడండి అసలు ఎంత బాగా ఉడుకుతుందో. అది ఉడికిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చినాక 1 టీ స్పూన్ అంత పసుపు. సో పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా మంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఉడకనివ్వాలి బాగా. సో చూడండి మంచిగా ఉడుకుతుంది కదా. అంటే ఇది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1200 టెంపరేచర్లో పెట్టుకొని చేస్తా. అండ్ ఆ తర్వాత కారం వేసుకోవాలి. సో కొంచెం నేను చేపల పులుసు కానీ నాన్ వెజ్లో కారం చాలా ఎక్కువగా వేసుకుంటాం అనమాట. చూడండి నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలపాలండి. సో కారం కూడా అంతా ఇలానే ఫస్ట్ ఇలా ఆ పేస్ట్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా అది కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి, మంచిగా ఉడకాలన్నమాట కారంని కూడా. అండ్ ఆ తర్వాత ఇందాక మనము చింతపులుసు ఇట్లా మంచిగా పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా మంచిగా ఇలా పిసుకొని స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. అది వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఇలా. సో చేపల పులుసులో కొద్దిగా చింతపండు కొద్దిగా ఎక్కువే పడుతుందండి. అండ్ మధ్యలో మా శ్రీగడ్ వాయిస్ మీకు వినిపిస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. అది అసలు అది మాట్లాడనీయట్లేదు అనమాట, వీడియో తీయనీయట్లేదు. అండ్ ఇది కొంచెం కారం చింతపులుసు వేసి ఉడికిన తర్వాత మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసాక కూడా మంచిగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనము పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొంచెం అది ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే గ్రేవీ అనేది మనకి ఎంత కావాలో దాని తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. అండ్ అందులోనే ఒక 3-4 పచ్చిమిర్చి, నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా 2 ముక్కలుగా ఇట్లా మధ్యలో కాకుండా అడ్డుగా 2 ముక్కలుగా చేసి ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అసలు చేపల పులుసు అసలు చాలా ఉడకనివ్వాలండి. అంటే ఒక 10-15 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మంచిగా దగ్గరకు అయ్యేలాగా ఉడకనివ్వాలి. అది ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందంట పులుసుకి. సో చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. సో ఇలా మనకి ఆయిల్ పైకి రావాలన్నమాట. సో ఆయిల్ పైకి వచ్చేంతవరకు బాగా ఉడకనివ్వాలి. సో నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను కదా, సో వాటర్ అనేది కొంచెం దగ్గరకి అయి చిక్కబడుతుంది అనమాట. సో అప్పటి వరకు అది ఉడకనివ్వాలి. ఒకసారి చూడండి ఎలా ఉడుకుతుందో. అండ్ ఇందాక చూసారా అసలు అంటే ఉడకక ముందుకు అండ్ ఉడికిన తర్వాత కలర్ చూసారా అసలు ఎంత చేంజ్ అయిందో చూడండి. అండ్ ఇలా పైకి ఆయిల్ అనేది ఇలా రావాలన్నమాట, అప్పటి వరకు ఇలా బాగా ఉడకాలి. సో చూడండి దగ్గరికి అయిపోయింది అనమాట. అండ్ ఇందులో ఇందాక మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలన్నమాట. అంటే ఫిష్ అనేది మనకి పులుసు ఒక 10 మినిట్స్ అయితే దింపుతాం అనే ముందు వేసుకోవాలన్నమాట. పులుసు మొత్తం బాగా మరిగిన తర్వాత వేసుకోవాలి. అండ్ ఇలా ఫిష్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా వేస్తూ ఉండాలి. అండ్ వేసిన తర్వాత వెంటనే ఇలా గరిట పెట్టి కలపొద్దు అనమాట. సో ఎందుకంటే ఫిష్ ముక్కలు తొందరగా ఇట్లా విరిగిపోతాయి. సో ఇలా మనం ఇలా కడాయిని పట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. అండ్ వీలైతే ఒక మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ ముక్క కూడా వేసుకోవాలి. సో మా దగ్గర అయితే లేదనమాట. సో ఉంటే మాత్రం డెఫినెట్గా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో మా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ చూడండి
ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి ఫిష్ కర్రీ చూడండి, అసలు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. అండ్ మీరు ట్రై చేయండి, అండ్ ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. నాకైతే అసలు సూపర్ అనమాట. అసలు అది ఉడుకుతుంటే స్మెల్ అసలు ఒక రేంజ్లో వచ్చిందనమాట, మస్తుంది. అండ్ చూడండి అయిపోయింది ఆల్మోస్ట్, మొత్తం కర్రీ మొత్తం అయితే అయిపోయింది. సో దింపిన తర్వాత వేడి వేడి అన్నంలో చేపల పులుసు పెట్టుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. సో చూడండి వేడి వేడి చేపల పులుసు రెడీ. అండ్ మా బాబు చూడండి రివ్యూ ఇస్తున్నాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్